తెలుగుదేశం పార్టీలో కొంతమంది నేను మనసులో పెట్టుకోలేదు. అదేంటే నేను పరికరాలు బయట తీసుకొని కొట్టేయడానికి చెప్తున్నారో నాకు టీడీపీ ఆఫీస్ చూశాను. అది ఒక పేపర్ నుంచి స్థాయికి వచ్చింది. నాకెవరో వచ్చి గుండు క్లీన్ చేశారంట, కొట్టేశారంట. నా మొదటి రియాక్షన్ పరికరాలు రావు ఎవరో అడిగా, నాకు తెలియదు పరికరాలు రావు ఎవరు. పవన్ కళ్యాణ్ కు గుండు కొట్టించింది నిజమా కాదా? చాలా కాలం క్రితం పవన్ కళ్యాణ్ కు రాయలసీమకు చెందిన ప్రముఖ టీడీపీ నేత పరిటాల రవి గుండు కొట్టించారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తాజాగా పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. తనకు ఎవరూ గుండు కొట్టించలేదని చెప్పుకొచ్చారు. అదే సమయంలో అది టీడీపీ వాళ్లే ప్రచారం చేశారని పవన్ స్పష్టంగా చెప్తున్నారు. టీడీపీ వాళ్లు అప్పుడు తనకు చాలా ద్రోహం చేశారని పవన్ చెప్తున్నారు. అయినా ఇవన్నీ తాను మనసులో పెట్టుకోలేదని, అన్ని చేసినా తాను టీడీపీకి గత ఎన్నికల్లో కులాల ఐక్యత కోసమే మద్దతు ఇచ్చానని చెప్పుకొచ్చారు. సినిమాలపై చిరాకు వచ్చి తానే గుండు చేయించుకున్నానని పవన్ నాటి ప్రచారానికి ఇప్పుడు సమాధానమిచ్చే ప్రయత్నం చేశారు. ఒక స్థల వివాదంలో పరిటాల రవితో వచ్చిన వివాదం కారణంగా పవన్ కు గుండు చేయించారనే ప్రచారం అప్పట్లో జోరుగా సాగింది. జానీ సినిమా సమయంలో జరిగిన విషయం ఇది. అప్పట్లో పవన్ కళ్యాణ్ గుండుతో కనిపించడంతో ఆ ప్రచారం మరింతగా సాగింది. కానీ ఇప్పుడు పవన్ ఆ విషయం ప్రస్తావించి టీడీపీ నేతలే ప్రచారం చేశారని అంటున్నారు. మరి అటువంటి టీడీపీ నేతలెవరో తెలిసే పవన్ చెబుతున్నారా? తెలిస్తే ఇంతకాలం వారిని ఈ విషయంపై ఎందుకు నిలదీయలేదో ఆయనే చెప్పాలి. తాను చిరంజీవి అంత సహనం ఉన్న వ్యక్తిని కాదని గొప్పగా చెప్పుకునే వ్యక్తి అసలు ఈ విషయం ఇప్పుడు ప్రస్తావించటం, టీడీపీ నేతలే దానికి కారణమని చెప్పడంతో పాటుగా మనసులో పెట్టుకోవడం లేదనటం, ఇదంతా క్లారిటీ లేని అంశంగా మారింది. ఎందుకంటే ఏం జరిగిందో చెప్పడానికి పరిటాల రవి లేరు. అయితే ఈ ప్రచారం ఆధారంగానే రక్త చరిత్రలో ఊహాజనితంగా ఓ సన్నివేశం కూడా చిత్రీకరించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఎప్పుడూ వివాదాలతో సహవాసం చేసే రామ్ గోపాల్ వర్మకు ఏమైనా నిజాలు తెలిస్తే ఆయనైనా చెబుతారేమో. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.